నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్। బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఏప్రిల్ 27న జరిగే సభకు గులాబీ శ్రేణులు దండులా కదిలి రావాలని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు। గురువారం జగదేవ్పూర్ మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో రజతోత్సవ సన్నాహక సమావేశాన్ని ఫంక్షన్ హాల్లో నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలలో వ్యతిరేకత వచ్చిందన్నారు। సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు। స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే వారికి టికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు। కాంగ్రెస్ అంటేనే కరువుకు చిరునామా అని, దాచుకోవడం దోచుకోవడమే కాంగ్రెస్ నేతల నైజాం అన్నారు। కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, కొండపోచమ్మ మాజీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి, కొండపోచమ్మ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు నరేష్, చంద్రశేఖర్, యాదగిరి, కవిత, రాజు, దర్గయ్య, కిరణ్ గౌడ్, యాదవ్ రెడ్డి, ఎక్బాల్, నాగరాజు, నాయకులు దుర్గారెడ్డి, బాలకిషన్, యశ్వంత్ రెడ్డి, జయమ్మ, వెంకటయ్య, ఎల్లయ్య, కనకయ్య, మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు। మన గౌరవనీయులు చంద్ర గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన కవితమ్మ గారికి, జయమ్మ గారికి, ఉపేందర్ గారికి, మన ఎక్బాల్ గారికి, అందరికీ, వేదిక పై ఉన్నటువంటి మిత్రులందరికీ, వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరంగల్ సభ ఎల్కతుర్తికి వెళ్ళడానికి సన్నాహం జరుగుతూ ఉన్నాయి। ప్రతి పల్లెలో సన్నాహం జరుగుతూ ఉంది। ప్రతి పల్లెలో కూడా కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు। అదేవిధంగా ఇలా మండల స్థాయిలో మేమన్నా వరంగల్లో పెట్టుకున్నాం, గజ్వేల్ మున్సిపాలిటీలో పెట్టుకున్నాం, బీజేపీ తీసుకున్నాడు, మనం కూడా తీసుకున్నాం। ఇక్కడ మీ అందరూ స్వచ్ఛందంగా సర్వీస్ చేసి ప్రజల మధ్యలో ఉండి ప్రజల మన్నలు పొందిరు। మన సర్పంచ్లు కావచ్చు, మన ఎంపీటీసీ కావచ్చు, మన జెడ్పీటీసీ, మన ఎంపీపీ, మన జిల్లా పరిషత్, మన ఎమ్మెల్యే గారు, మన ముఖ్యమంత్రి గారు, ప్రజా ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు, ఈ గ్రామాలలో ఉండేవాళ్ళు ఎవరైనా తెలంగాణ బిడ్డలు అని మనం పనిచేస్తాం, తెలంగాణ ప్రజలు అని మనం పనిచేస్తాం। ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పంది కొక్కులకు తేడా లేదు, వాళ్ళకని డిఫరెన్స్ రాదు, పంది కొక్కుల మాదిరిగా తయారైపోయాడు। మావాడు మావాడు మావాడు, ఎవడు మీవాడు, ఎవడు మీవాడు? నీ అయ్య సొమ్ము ఏమన్నా నీవని పంచి పెడతావా? ప్రజల సొమ్ము ప్రజలకు పంచాలి, పంచడానికి ఒక నాయకుడిగా, ఒక కార్యకర్తగా ప్రజల మధ్యన ఉండి సర్వీస్ చేయాల్సినటువంటి అధికారులుగా ఉండాలి, ప్రజాప్రతినిధులుగా ఉండాలి। అది సరిగట్లేదు కదా। అదే మన కాంగ్రెస్ వాడు సూర్యపై ఏదో 6,000 కోట్లు పెట్టుకున్నారు। 6,000 కోట్లు ఎందుక రేవంత్ రెడ్డి అంటే 10 ఏళ్ళకెళ్ళి మన కాంగ్రెస్ వాళ్ళు ఇళ్లలో వండుకున్నారు, పంది కొక్కులాగా నిలబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు। 6,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పంచిపెడదామని ప్రయత్నం చేస్తా ఉన్నాడు। దాన్ని మనం తిరస్కరించాలి। ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటే నిలబెట్టి నిలదీసి వారు పేదోడు కాదు, ఈ దమ్ముంటే పేదోడికి ఇవ్వాలని చెప్పి మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది। ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అని ఊర్లో పెడుతున్నారు, 5 లక్షలు అన్నారు। ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లుకి ఎక్కడ కొబ్బరికాయ కొట్టినటువంటి దాఖలాలు లేవు। ఎక్కడ కొట్టిందా? ఎవరికైనా ఇచ్చిందా? అది కూడా ఎక్కడ లేదు। ఇక రేషన్ కార్డులు అన్నారు, అప్లికేషన్లు పెట్టుకోమన్నారు, ఇక్కడ అక్కడ మీ సేవలు పెట్టాం, సెక్రటరీకి ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చినాం, ఇప్పటి వరకు ఎక్కడ కూడా రేషన్ కార్డు కనిపించట్లేదు। కనిపిస్తుందా లేదా ఒకసారి మీరు ఆలోచించండి। జాతిపిత ఉద్యమకారుడు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గత నెల నుంచి ఫామ్ హౌస్ లో తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఫామ్ హౌస్ పిలుపుకొని సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తుంది। మనం రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం। అందులో భాగంగానే మన ఉమ్మడి జిల్లా నుంచి 1,00,000 జనాలను తరలించాలనే ఒక టార్గెట్ పెట్టుకొని మనకు కూడా ఉమ్మడి మెదక్ జిల్లా మీటింగ్ కూడా ఫామ్ హౌస్ లో
ఒక 10 రోజుల కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత నన్ను ప్రతాప్ రెడ్డి గారిని కేసీఆర్ ఫామ్ హౌస్ పిలుచుకొని మన గజ్వేల్ నియోజకవర్గానికి 15,000 మందిని ఈ సభకు మొబిలైజ్ చేయాలి, మీరు ముందటి నడవండి, దానికి ఏమేమి కావాలనో అన్ని మండలాలలో మన ఆత్మీయ బలగాన్ని ఉద్యమ కాలం నుంచి మొదలుపెట్టి మొన్నటి దాకా మన జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తను పలకరించుకుంటూ కడుపు నిండా భోజనం పెట్టుకొని విస్తృతంగా మీరు తిరగండి అని చెప్పి పంపించిన ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మన పార్టీ అధ్యక్షులు ఏదో ఇప్పుడే తెలిసిన దానికి ఏదో ఇబ్బంది రాలేదు, వారి స్థానంలో సభాధ్యక్షత వహిస్తున్న సోదరుడు రంగారెడ్డి గారికి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్, నాతో పాటు ఈ కార్యక్రమానికి